British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనేటువంటిది స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఎక్కడ కూడా పాటించినట్లు కనిపించట్లేదు. బికాజ్ తప్పు ఎవరిదైనా కావచ్చు, అంటే ఎదురుగా వస్తున్నటువంటి డ్రైవర్దా, లేకపోతే ఇటు నుంచి అటు వెళ్తున్న వాళ్ళదా, లేకపోతే ఇంకోటా. బట్ మరణాలు మాత్రం ఆగట్లేదు. ఎందుకంటే ఇది కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే కర్ణాటక రోడ్లో జరిగింది. బట్ చనిపోయిన వాళ్ళు మాత్రం హైదరాబాద్కి చెందిన వాళ్ళు, అది కూడా ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు చనిపోయారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే గనగాపురలోని దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి వస్తుండగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. యాక్చువల్లీ కర్ణాటక కలబుర్గి జిల్లా కమల్పురా దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటేమో కార్ అంటే హైదరాబాద్కి చెందిన వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి కార్, ఇంకోటేమో బొలెరో వాహనం. ఇవి 2 కూడా ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం జరిగింది. ఇది ఎర్లీ మార్నింగ్, మిడ్ నైట్ టు ఎర్లీ మార్నింగ్ మధ్యలో జరిగింది. అంటే ఆ లైట్స్ వెలుతురు కావచ్చు, లేదంటే డ్రైవర్స్ నిద్రమత్తులో కావచ్చు, ఇవి 2 కూడా దీనికి కారణమై ఉండొచ్చు అని ప్రాథమికంగా అయితే ఒక అంచనా వేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు, ఆ ఎదురెదురుగా వచ్చినటువంటి ఆ వెహికల్స్ని చూసినప్పుడు మాత్రం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా పోలీసులు అయితే కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎదురెదురుగా వచ్చి మేబీ అంటే హైవే కాబట్టి 100 పైనే 2 కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. సో ఎవరిది మిస్టేక్ ఏంటి అనేది పోలీసులు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం హైదరాబాద్కి సంబంధించి కుటుంబ సభ్యుల ఫ్యామిలీస్ అక్కడికి చేరుకొని అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది హైవే, మరి ఎందుకని ఈ 2 వెహికల్స్ ఇట్లా ఎదురెదురుగా ఢీకొనడానికి రీజన్స్ ఏంటి, ఏమై ఉంటుంది అని పోలీసులు అయితే ఆరా తీస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ యాక్సిడెంట్స్ మాత్రం ఎక్కడా కూడా ఆగట్లేదు. టోటల్లీ అన్ని రోడ్స్లో కూడా, చాలా ప్లేసెస్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు అని చాలా కామన్గా అయిపోయాయి. మరి మిస్టేక్ ఎవరిది ఏంటి అనేది అయితే ఎవరికి అంతు చిక్కడం లేదు. ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక్కొక్క రీజన్ అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్కు చెందిన 3 వ్యక్తులు కర్ణాటక వెళ్ళి వస్తుండగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది.